బాసర క్షేత్రం. ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు విరాజమానురాలై ఉన్నటువంటి క్షేత్రం ఈ బాసర క్షేత్రం. ఎన్నో కోట్ల మంది ఇక్కడికి వచ్చి విశేషంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసి అక్షరాభ్యాసాన్ని ఇక్కడ తమ పిల్లలకి చేయించుకొని విశేషమైనటువంటి ప్రార్థనలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కటి విద్యను పొంది ఉత్తమమైనటువంటి స్థితిలో ఇవాల్టి రోజున ఎన్నో చోట్ల ఉన్నారు. ఎంతోమంది యొక్క జీవితం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి నిదర్శనంగా ఇవాల్టి రోజున మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం ఇది. అమ్మవారి యొక్క స్థానాన్ని వర్ణించేటప్పుడు మొట్టమొదటి మనం చెప్పేటటువంటిది నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని అని అంటాం. అంటే కాశ్మీర క్షేత్రం, కాశ్మీర దేశం అనేది ఏదైతే ఉందో అది ఆ శారదా అమ్మవారి యొక్క, శారదా అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారు, ఇంకొక నామధేయమే శారద అనేటటువంటిది. కాబట్టి అటువంటి ఆ శారదా అమ్మవారి యొక్క, ఆ సరస్వతీదేవి యొక్క ఒక విశిష్టమైనటువంటి స్థానం అంటే కాశ్మీర దేశం. అదేవిధంగా ఈ బాసర క్షేత్రం, అదేవిధంగా శృంగేరి క్షేత్రం. కాశ్మీర క్షేత్రంలో అమ్మవారు ఉంది, అమ్మవారి యొక్క సాన్నిధ్యం. ఇక్కడ బాసర క్షేత్రంలో వేదవ్యాస మహర్షి అమ్మవారిని ప్రతిష్ఠించారు. శృంగేరి క్షేత్రంలో శంకర భగవత్పాదాచార్యుల వారు అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారు. కాబట్టి ఈ విధంగా ఈ క్షేత్రముల్లో అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యాన్ని సమస్త ప్రపంచంలోనూ ఆ మహాసరస్వతి అమ్మవారి యొక్క ఒక దివ్య సాన్నిధ్యాన్ని మనం చూడగలిగేది ఈ క్షేత్రాల్లో.